అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. పితాత్వం మాతాత్వం ధైర్యతనయస్త్వం ప్రియా సుహృత్వమేవ త్వం మిత్రం గురురసిగతిశ్చ జగతం. త్వదీయస్త్వద్భృత్యస్తవ పరిజనస్త్వం గతిరహం ప్రపన్నశ్చైవం తస్యహమపి తవైవాస్మి హిబరః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమత్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృంత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో ప్రతిరోజు కూడా ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై శ్రవణం చేస్తున్నాం. ఇప్పుడు పాసురంలో 25వ పాసురానికి వచ్చాం. ఈ 25వ పాసురంలో ముందుగా మనం పాసురం యొక్క అనుసంధానం, తరువాత పాసురం యొక్క అర్థాన్ని అమ్మ అనుగ్రహంగా మనందరం కూడా తెలుగు గేయ రూపకంగా మనం శ్రవణం చేద్దాం. ముందుగా పాసురం యొక్క అనుసంధానం. ఒరిత్తి మగనాయ్ పిరందో ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை விஜயபித்து கஞ்சன் வயத்தில் நிருப்பென்ன நின்றா நெடுமாலே உன்னை அறுத்துத்தி வந்தோம் பறை தருதையாகில் திருத்தக்க செல்வகம் சேவகம் யாம்பாடி ஒருத்தமம் தீரிந்து మగజిందేలోరెంబావాయ్. ఈ యొక్క ఒరిత్తి మగనాయ పాసురానికి గేయ రూపకం. ఒకతెకు సుతుడవై ఉదయించె వేరొకతే ఒక రాత్రి సుతుడు నా ఒదగి ఎదుగుచూనుండా అది చూచి వైరింప ఆగ్రంభంబును పూని ద్రోహము తలపెట్టు తులువ కంసుని మదికి నిప్పు పెట్టి నా ఎట్లు నిలిచిన పరమాత్మ ఏమో నిన్ను ప్రార్థింప ఇచ్చటికి వచ్చితిమి. మా అభీష్టములిచ్చి మమ్ములు పంపెదవేని నీదు సంపత్తును నీదు శౌర్యమును సంకీర్తనము చేసి సంతసించెదమయ్యా. సంకీర్తనము చేసి సంతసించెదమయ్యా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఒరిత్తి మగనాయ్ ఒరందు ఒరిత్తి మగనాయ్ అసమానమగు దేవకీదేవికి మగనాయ్ ఆ యొక్క బిడ్డడై పిరందు అవతరించి ఓరిరవిన్ అంటే సాటిలేని అర్ధరాత్రి యందు ఒరిత్తి మగనాయ్ యశోదాదేవికి కుమారుడుగా ఒళిత్తువళం దాగి పెరుగుచూ ఉండటూ రాగా తరక్కిలానాగిత్తాన్ అంటే సహింపనివాడై తరక్కిలానాగిత్తాన్ తాన్ తీంగు నినయిందా అంటే చెడుగును తలచింటినటువంటి తలంపును పిజైపిత్తు ఆ యొక్క కంసుని యొక్క శ్రమంతా కూడా వ్యర్థమగునట్లు కంజన్ కంసుని వయత్తిల్ వాని గర్భమందు నిరుప్పెన్న నిండ్రానెడుమాలై నిప్పు మంట అనునట్లు నిలిచిన వాడైన నెడుమాలే ఆశ్రితమైనటువంటి వ్యామోహం కలవాడా అని చెప్తుంది. అలాగే
మరలా ఈ యొక్క పాశ్రంలో ఉన్నై అరుత్తుత్తి వందోం పరయతృతయాగిల్ అంటుంది. అంటే ఉన్నై అంటే నీ యొద్ద, అరుత్తిత్తు పురుషార్థమును ప్రార్థించి, పందోం వచ్చి మిమ్మల్ని పురుషార్థం గురించి వచ్చి మేము అందరం కూడా ఆశ్రయించాము అని చెప్తుంది. మళ్ళీ పడై తిరుదయాగిల్ నా ఉద్దేశ్యము చేయువాడవైతివేని తిరుత్తక్క సెల్వముం తాయార్లకు కోరదగినటువంటి సంపత్తును సేవగం కాపాడునట్టి వీర్యమును యాం మేమందరం కూడా ప్రీతితో గానము చేసి వరుత్తమం తీరందు మగళిందేలో రెంబావాయ్ నిన్నడు బాసినటువంటి శ్రమమంతా కూడా సంతోషించిన వారు. అంటే ఇప్పుడు వరకు మేము ప్రతిరోజు కూడా శ్రమపడి మంచులో చేసి అన్నిటి కూడా చేసాము. ఇప్పుడు నీ యొక్క దర్శనంతో మాకంతకీ కూడా ఉపశమనమైనట్లుగా మనకు సంతోషించిన వారం అవుతాం అనుకుట్లుగా చెప్తుందనమాట ఈ యొక్క పాసురంలో. అలాగే మేము చేసినటువంటి శ్రమంతా కూడా తీరి ఆనందింపజేయగల వారం అవుతాము. కృష్ణునికి ఏమి కష్టం సంభవించినో అనే భయముతో కష్టపడినటువంటి గోపీల యొక్క భయాన్నంతా కూడా వాని కడుపులో ఉండునట్లు చేసినట్లయినా, అంటే ఆశ్రితుల విషయంలో ప్రేమ కలిగినటువంటి ఓ స్వామి మమ్ములను దయతో అనుగ్రహించుము అని ఈ యొక్క పాసురంలో అమ్మ ఒరిత్తి మగనాయ్ పిరందు ఒరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒళిత్తు వడగా ఇక్కడ దేవకీదేవికి సుతుడే, అక్కడ ఇక్కడ దేవకీదేవి గర్భమును జన్మించినటువంటి శ్రీకృష్ణుడు మళ్ళీ ఒక యశోదాదేవి ఒకతకు సుతుడువై వేరొకతకు ఒక రాత్రి సుతుడున వదగి ఎదుగుచుండా. చూసా అమ్మ ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డలుగా యొక్క పాసురంలో అమ్మ మనకి వర్ణించింది. అమ్మ యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఈ యొక్క పాసురం ద్వారా కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి అండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.